12 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని భారత్ ముద్దాడింది. దుబాయ్ వేదిక ఆదివారం జరిగిన ఐసీసీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో బలమైన న్యూజిలాండ్ జట్టుపై భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని సగర్వంగా ఎత్తింది. ఈ మ్యాచ్ను దేశం మొత్తం ఎంత ఉత్కంఠంగా చూసింది. భారత్ విజయం సాధించడంతో తిరుపతిలోని బీజేపీ, టీడీపీ నాయకులు వీధుల్లోకి వచ్చి జాతీయ జెండాలను చేతబట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం టపాకాయలు కాల్చి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు మాకెంతో సంతోషంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మన భారత్ విజయం సాధించింది. మాకు ఉగాది పండుగ ఈరోజే వచ్చేసింది. అంత సంతోషంగా ఉంది మాకు. మంచి ప్లేయర్లు బాగా ఆడి ప్రతి ఒక్క మ్యాచ్లో అన్నిట్లో విజయం సాధించాం. అపజయం అనేదే లేదు భారత్కి. ఈరోజు ట్రోఫీ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. క్రీడా ప్లేయర్లకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే ఉత్సాహంతో అన్ని రంగాల్లో మన భారత్ నెంబర్ 1గా ప్రపంచంలో ఉండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మనకందరికీ ఆశీస్సులు అందించాలని ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ట్రోఫీని మనం గెలుచుకోవడం క్రీడా ప్లేయర్లకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం.